హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న మండే కదా, ఇంట్లో నాన్ వెజ్ తినరు. అందుకే నాన్ వెజ్ యూస్ చేయకుండా, అలాగే ఎటువంటి సాసులు యూస్ చేయకుండా పాస్తా అయితే ప్రిపేర్ చేయాలనుకున్నాను. సో దానికోసం ముందుగా పాస్తాని హాట్ వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేను మసాలా పాస్తా అయితే చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, గార్లిక్ పీసెస్, పచ్చిమిర్చి, గరం మసాలా, చికెన్ మసాలా, నిమ్మకాయ, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్. ఓకే గైస్, నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక గార్లిక్ పీసెస్ అండ్ ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న పాస్తాను వేసి అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వాటర్ అయితే పోసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ పోయడం వల్ల మన పాస్తా అనేది కొంచెం థిక్నెస్గా కనిపిస్తుంది. ఇక చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా నిమ్మకాయ పిండుకుంటే మన మసాలా పాస్తా అయితే రెడీ అయిపోతుంది. పాస్తా టేస్ట్ అయితే అదిరిపోయింది గాయస్. మా బ్రదర్ అయితే తిని చాలా బాగుందని చెప్పాడు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే గాయస్, బాయ్ బాయ్.